అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. వీడియో మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డు పొందాలని చెప్పేసి ప్రయత్నిస్తుంటారు. మరి అందులో భాగంగానే ఏపీ ప్రభుత్వం కూడా సంక్రాంతి కానుకగా ఏపీ ప్రజలందరికీ మరి వైట్ రేషన్ కార్డులు ఇస్తామని చెప్పేసి కార్యాచరణ అయితే రూపొందిస్తుంది. దీనికి సంబంధించి రేషన్ కార్డుకు ఎలా అప్లై చేసుకోవాలి, మరి ఎలా పొందాలి, లాస్ట్ డేట్ ఎప్పుడు, మరి రేషన్ కార్డు ప్రత్యేకత ఏంటి, రేషన్ కార్డు వల్ల లాభాలు ఏంటి, ఇవన్నీ కూడా ఇక్కడ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఖచ్చితంగా మీకు రేషన్ కార్డు రావాలంటే ఈ వీడియో పూర్తిగా వినండి. వీడియో మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూస్తే సంక్రాంతి కానుకగా ఏపీలో అర్హులైన పేదలందరికీ కూడా రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తుంది. మరి దీనికి ఈ వీడియోలో అయితే ఎలా దరఖాస్తు చేసుకోవాలి రేషన్ కార్డుల కోసం, మరి కొత్తగా ఇచ్చే రేషన్ కార్డుల ప్రత్యేకతలు ఏంటి, మరి రేషన్ కార్డుల జారీ ప్రక్రియ సంబంధించి లాస్ట్ డేటు ఏంటి, మరి సంక్షేమ పథకాల్లో రేషన్ కార్డుల యొక్క అవసరం ఏంటి అనే విషయాలు కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్రాంతి పండుగకు అర్హులైన పేదలందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది. అదే రేషన్ కార్డు ఇస్తారు. ఈ ప్రక్రియను డిసెంబర్ 2వ తేదీ నుంచి ప్రారంభించి డిసెంబర్ 28వ తేదీ వరకు అయితే దరఖాస్తులు అయితే రేషన్ కార్డుల కోసం తీసుకొని ఉన్నారు. మరి ఇక్కడ చూస్తే ఈ కార్డుల ప్రత్యేకత ఏంటి, ఈసారి ఆధునిక టెక్నాలజీతో మా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అయితే రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పి చూస్తుంది. దీనికి సంబంధించి కుటుంబ సభ్యుల ఫోటోలు ఉంటాయి, క్యూఆర్ కోడ్ ఉంటుంది, ఆధునిక డిజైన్లో ఉంటుంది. మరి దీనివల్ల ఏంటి లాభం అంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందుకునేందుకు రేషన్ కార్డు ప్రామాణిక పత్రంగా ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని ఆధునిక డిజైన్తో ప్రత్యేకంగా ఈ కార్డును అయితే రేషన్ కార్డు అయితే తయారు చేస్తుంది ఏపీ ప్రభుత్వం. మరి ఈ రేషన్ కార్డుల కోసం ఏపీ ప్రజలు ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, మరి ఎవరు అర్హులు, ప్రాథమికంగా అర్హతలు ఏంటంటే నూతనంగా పెళ్ళైన కొత్త జంటలు అప్లై చేసుకోవచ్చు, మార్పులు చేర్పులు అవసరమైన కుటుంబాలు, ఎవరైనా కొత్తగా పిల్లలు జన్మించినా కానీ వాళ్ళని యాడ్ చేసుకోవచ్చు, ఎవరైనా వృద్ధులు మరణిస్తే వారిని తొలగించుకోవచ్చు. ఈ విధంగా మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. గతంలో రేషన్ కార్డులకు దరఖాస్తు చేసినా కానీ ఇంకా రేషన్ కార్డు పొందని వారు కూడా అప్లై చేసుకోవచ్చు. మరి ఇక దరఖాస్తు ఎలా చేయాలి, గ్రామ వార్డు సచివాలయంకి నేరుగా వెళ్ళి దరఖాస్తు ఫామ్ అందుబాటులో ఉంటుంది, మీరు అక్కడ అప్లై చేసుకోవచ్చు. ఇంకో విధానం ఏంటంటే ఆన్లైన్లో కూడా మీ సేవ పోర్టల్కి వెళ్ళి అక్కడ కూడా ఆన్లైన్లో మీ సేవలో కూడా అప్లై చేసుకోవచ్చు. మరి మీకు ఈ రేషన్ కార్డు కావాలంటే ఏమేమి సర్టిఫికేట్స్ కావాలి, ఆధార్ కార్డు ఉండాలి మీ ఫ్యామిలీకి సంబంధించి అందరి, తర్వాత కుటుంబ సభ్యుల ఫోటోలు ఉండాలి, నివాస ధృవీకరణ పత్రం అంటే రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎంఆర్ఓ ఆఫీస్ తీసుకోవాలి, తర్వాత పెళ్ళైన జంటల పక్షంలో పెళ్లి ధృవీకరణ పత్రం మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. కాబట్టి ఆధార్ కార్డు కూడా లేని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే పిల్లలకి అందరికీ కూడా ఆధార్ కార్డులు తీసుకొని మీ సేవా సెంటర్కి వెళ్ళండి. ఇక చూస్తే రేషన్ కార్డుల ప్రత్యేకతలు, ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల స్థానంలో కొత్త డిజైన్తో కార్డులు అయితే అందిస్తారు. కుటుంబ సభ్యుల ఫోటోలను అందరూ కూడా కార్డుపై ముద్రిస్తారు. క్యూఆర్ కోడ్ ద్వారా రేషన్ కార్డును డిజిటల్ పద్ధతిలో వాడుకునే సౌలభ్యం కూడా కలిగిస్తారు. పర్యావరణ అనుకూల కార్డులు తయారు చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఇక్కడ రేషన్ కార్డుల జారీ ప్రక్రియకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఈ విధంగా తేదీలు అయితే ప్రకటించింది. డిసెంబర్ 2, 2024 నుంచి అప్లికేషన్లు స్టార్ట్ అవుతాయి. డిసెంబర్ 28, 2024 వరకు దరఖాస్తుల లాస్ట్ డేటు ఉంటుంది. జనవరి 2025లో ఈ అప్లై చేసుకున్న వారందరి దరఖాస్తుల్ని క్షుణ్ణంగా పరిశీలించి అర్హులని సెలెక్ట్ చేస్తారు. సంక్రాంతి అంటే జనవరిలోనే కొత్త రేషన్ కార్డులను అర్హులందరికీ, నిజమైన అర్హులందరికీ కూడా రేషన్ కార్డులు అయితే జారీ చేస్తారు. మనకు తెలుసు ఈ రేషన్ కార్డుల ప్రాముఖ్యత ఏంటంటే మరి ఏ సంక్షేమ పథకం పొందాలన్నా రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. పెన్షన్లు పొందాలన్నా, గృహాల కేటాయింపు, తర్వాత ఉచిత రేషన్ సరుకులు, విద్య, వైద్యం వంటి ముఖ్యమైన పథకాల కోసం కూడా మరి ఖచ్చితంగా ఈ రేషన్ కార్డులు అయితే పొందాల్సి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ తేదీలు గుర్తుపెట్టుకోండి. నేను ఫామ్ కూడా అప్లోడ్ చేస్తాను. ఆ ఫామ్ నింపి మీరు మీ గ్రామ సచివాలయానికి వెళ్ళి కానీ లేదా మీ సేవా సెంటర్కి కానీ వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. కాబట్టి కావాల్సిన అన్ని సర్టిఫికేట్స్ కూడా రెడీ చేసుకోండి. విష్ ఆల్ ద బెస్ట్. వీడియో మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేస్తారని ఆశిస్తున్నాను. మీ సబ్స్క్రైబ్ కూడా చేసుకొని రెడీగా ఉండండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఎందుకంటే రేషన్ కార్డు మిస్ అయితే వారికి సంక్షేమ పథకాలు అందవు. కాబట్టి ఖచ్చితంగా అందరికీ సంక్షేమ పథకాలు అందాలని చెప్పి ఆశిస్తూ విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.